త్వరలో జీహెచ్ఎంసీ ఎన్నికలకు నగారా మోగనుంది. సత్తా చాటడానికి ప్రధాన పార్టీలు సిద్ధమవుతున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో జీహెచ్ఎంసీ పరిధిలో ఒక్కటంటే ఒక్క సీటు కూడా గెలవలేకపోయిన కాంగ్రెస్ ఈసారి సరికొత్త పంథాతో ఎన్నికల్ని ఎదుర్కోవటానికి వ్యూహాలు తయారు చేసుకుంటోందట. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో జెండా ఎగరేయటమే లక్ష్యంగా ప్రణాళికలు తయారు చేస్తున్నారట. ఇందుకోసం కీలక నేతలను రంగంలోకి దించి వారికి బాధ్యతలు అప్పగిస్తారని సమాచారం. ఎవరు అవునన్నా కాదన్నా తెలంగాణకు గుండెకాయ లాంటిది గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్. ఈ స్థానిక సంస్థలో అధికారం దక్కించుకోవాలని ప్రధాన పార్టీలు తమదైన వ్యూహాలు పన్నుతుంటాయి. జీహెచ్ఎంసీ ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో అన్ని పార్టీలు రకరకాల లెక్కలు వేసుకుంటున్నాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరి 10 నాటికి ప్రస్తుత జీహెచ్ఎంసీ పాలక మండలి సమయం ముగుస్తుంది. అంటే ఆలోపే ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. అంటే ఇంకా 9 నెలల సమయమే మిగిలి ఉంది. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం హోరాహోరీగా పోటీ పడి గణనీయమైన స్థాయిలో సీట్లు సాధించగా కాంగ్రెస్ మాత్రం 3 సీట్లకే పరిమితమై చతికిలపడింది. ఈ ఎఫెక్ట్ గత అసెంబ్లీ ఎన్నికలపై పడడంతో కాంగ్రెస్ ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా జీహెచ్ఎంసీ పరిధిలో గెలవలేకపోయిందని అప్పట్లో ఎన్నికల విశ్లేషకులు నిర్ధారించారు. అయితే ఇదంతా కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జరిగింది. ఇప్పుడు పరిస్థితి మారింది. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. జీహెచ్ఎంసీ పరిధిలో కాంగ్రెస్ ను బలోపేతం చేయడానికి ఇదే సరైన సమయమని తెలంగాణ కాంగ్రెస్ సీనియర్లు భావిస్తున్నారట. ఇప్పుడు కూడా జీహెచ్ఎంసీ పరిధిలో కాంగ్రెస్ ను బలోపేతం చేయలేకపోతే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తీవ్ర నష్టం జరుగుతుంది అనే చర్చ పార్టీలో నడుస్తుండటంతో ఇప్పటి నుంచే జీహెచ్ఎంసీ ఎన్నికలపై దృష్టి పెట్టింది హస్తం పార్టీ. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో బీసీ నాయకులదే పైచేయి. బీఆర్ఎస్ నేతలు తలసాని శ్రీనివాస్, పద్మారావు గౌడ్, బీజేపీ నేత లక్ష్మణ్ తదితర బీసీ నేతలను తట్టుకోవాలంటే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పార్టీ పదవుల్లో మెజారిటీ భాగాన్ని బీసీ నేతలకు ఇవ్వాలని తెలంగాణ కాంగ్రెస్ డిసైడ్ అయ్యిందని సమాచారం. 1-2 రోజుల్లో దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులను ఏఐసీసీ విడుదల చేస్తుందని పార్టీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న నవీన్ యాదవ్, కూన శ్రీశైలం గౌడ్, నూతి శ్రీకాంత్, జరిపేటి జైపాల్ యాదవ్, మెట్టు సాయి కుమార్, ఆదం సంతోష్లకు కొత్త కమిటీలో అవకాశం లభించనుందని అంటున్నారు. ఇక రెడ్డి సామాజిక వర్గం నుంచి రోహిన్ రెడ్డి, విజయారెడ్డిలకు, ముస్లిం సామాజిక వర్గం నుంచి ఫయీం, ఫిరోజ్ ఖాన్లకు అవకాశం ఇవ్వనున్నారట. బలమైన టీం ఉంటేనే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలుపు సాధ్యమని హైకమాండ్ కు సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తేల్చి చెప్పారట. ఈ నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ నుంచి 2 పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వాలని అధిష్టానం డిసైడ్ అయ్యారని సమాచారం. సికింద్రాబాద్ డీసీసీ అధ్యక్ష పదవి విషయంలో నవీన్ యాదవ్, ఆదం సంతోష్లలో ఒకరి పేరు ఫైనల్ అయ్యే అవకాశం ఉందట. ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్ష పదవి విషయంలో మెట్టు సాయి, విజయారెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. హైదరాబాద్ డీసీసీ అధ్యక్ష పదవిని ముస్లిం నేతకే ఇస్తారని పార్టీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. జీహెచ్ఎంసీ ఎన్నికల టీంలో ఎవరెవరు ఉండాలనేది పీసీసీ కమిటీలతో పాటే ప్రకటిస్తారని, ఎన్నికల టార్గెట్ గానే కమిటీ ఎంపిక జరుగుతుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలోని ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్లో పార్టీ బలపడేలా నేతలను సన్నద్ధం చేయడానికి గాను కసరత్తు జరుగుతోందని సమాచారం. ఇదే కాకుండా త్వరలో ఆపరేషన్ ఆకర్ష్ స్టార్ట్ చేయనున్నారట. ఇప్పటికే పలువురు కార్పొరేటర్లు అధికార కాంగ్రెస్ లో చేరగా మరికొందరికి గేలం వేసిందట తెలంగాణ కాంగ్రెస్. వచ్చే నెలలో ఈ ఆపరేషన్ ను తిరిగి ప్రారంభించి బలోపేతం చేస్తారని సమాచారం. మొత్తంగా దీపం ఉండగానే ఇల్లు చక్కపెట్టుకోవాలనే పద్ధతిలోనే పార్టీ అధికారంలో ఉన్నప్పుడే జీహెచ్ఎంసీ పరిధిలో బలం పెంచుకోవాలనే వ్యూహంతో తెలంగాణ కాంగ్రెస్ అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో రూపొందిస్తున్న వ్యూహాలు ఏ మేరకు ఫలిస్తాయనేది జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల తర్వాతనే తెలుస్తుంది.